మాయ యొక్క అధిపతి అయినటువంటి ఆ బ్రహ్మమునో పరమేశ్వరుడునో నువ్వు ధ్యానించు, చింతించు, అవన్నీ చెయ్యి. సరే, ఇక్కడ నారదులు వారు చెప్పేటువంటి 12 ఏమిటి? ఒకటొకటి చూద్దాం. మొదట ఈ సూత్రంలో 3 చెప్తున్నారు. యహ సంగం త్యజతి, ఎవరైతే సంగమును వదిలేస్తాడో. సంగమును వదిలేయటం అంటే ఏ సంగం అండి? సత్సంగమా, దుస్సంగమా? సత్సంగం యొక్క గొప్పదనాన్ని గురించి చెప్పారు. వెంటనే దానికి కాంట్రా పిక్చర్గా దుస్సంగాన్ని గురించి మాట్లాడారు. ఇప్పుడు న్యాచురల్లీ ఇప్పుడు సంగమును త్యజతి అంటే ఎవరైతే దుష్ట సంగమును దూరంగా ఉంచుతాడో, త్యజిస్తాడో అతడు మాయను దాటగలడు, ఒక అర్థం.